హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, అంగన్వాడీ ఉద్యోగాలు పొందాలనుకుంటే మీరు కరెక్ట్ ఛానల్ రావడం జరిగింది. మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు కడప డిస్టిక్లో వచ్చిన అప్డేట్ అనేది తెలియచేయడం జరిగింది. అలానే ఫ్రెండ్స్, మరికొన్ని జిల్లాలో కూడా మనకు అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే మీ జిల్లా వచ్చినా రాకపోయినా కూడా కొన్ని డాక్యుమెంట్ చెప్తాను. ఆ డాక్యుమెంట్ కూడా మీరు రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు జాబ్ వస్తాను మీరు పొందవచ్చండి. అయితే డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ అంటే మనకు టైం అనేది కూడా టోటల్ 10 days మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనకు కొన్నిట్లు ఏంటంటే కొన్ని జిల్లాలో న్యూస్ పేపర్లు ఇస్తున్నారు, కొన్ని జిల్లాలో అఫ్సల్ వెబ్ పేజ్లు ఇస్తున్నారు. మరి తెలంగాణ వాళ్ళకైతే అఫ్సల్ వెబ్ పేజ్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ప్రభుత్వం అనేది చేంజ్ కావడం జరిగింది. కాబట్టి ఇందులో మీకు ఏంటంటే జాబ్స్ అనేది కొత్తగా రిలీజ్ అనేది చేస్తారండి. చాలా వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలంగాణలో కూడా 11,000 పైన ఖాళీలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో కూడా 11,000 పైన ఖాళీలు ఉన్నాయని తెలియజేశారు. ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే చూడలేదో బ్యాక్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు టైం అనేది వెయిట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీరు కానీ చూసుకుంది ఇందులో అప్లై చేసుకున్నట్లయితే మీకు పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందవచ్చు అండి. సొంత వార్డు లేదా గ్రామంలో ఉద్యోగం పొందవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎగ్జామ్ అనేది లేదు. కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. లేకపోతే టర్మ్ అండ్ కండిషన్ అనేది కొన్ని ఇచ్చారు. దాని ముందు ఇక్కడ మీరు అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అలానే తెలంగాణ వాళ్ళు మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అడిగినటువంటి డీటెయిల్స్, దరఖాస్తుదారుని పేరు, అలాంటి మనకు దరఖాస్తు ఎక్కడ మీరు చేసుకుంటున్నారు, ఏ ప్లేస్లో ఖాళీ ఉంది ఆ పేరు, ఆ తర్వాత పోస్ట్ పేరు, ఏ పోస్ట్ మీరు అప్లై చేసుకుంటున్నారు, ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అభ్యర్థి పేరు, భర్త పేరు, ఆ తర్వాత మనకు చిరునామా, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే గ్రామము, అలానే వీధి, పంచాయతీ, అలానే మండలం పేరేంటి, పిన్ కోడ్ నెంబరు, అలానే ఫోన్ నెంబరు, అలానే ల్యాండ్లైన్ లేదు కాబట్టి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యా అర్హత సర్టిఫికేట్ సంబంధించి 10th క్లాస్ పెట్టండి, సరిపోతుంది. ఆ తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్టులో డేట్ ఆఫ్ బర్త్ ఏమైతే ఉంటుందో సేమ్ టు సేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఆ తర్వాత సర్టిఫికేట్ నివాస ధృవీకరణ సర్టిఫికెట్, ఆ తర్వాత కుల ధృవీకరణ అయితే SC/ST OBC వాళ్ళు అయితే దానికి సంబంధించి కుల ధృవీకరణ పత్రం అనేది ఇక్కడ తీసుకోవాలండి. ఆదాయకు సంబంధించి మనకు నెగిటివిటీ సర్టిఫికెట్, అలానే మనకి ఏంటంటే ఇవన్నీ కూడా జంప్ చేయాలి, ఎస్ అని పెట్టి. ఆ తర్వాత అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మీరు జంప్ చేయవచ్చు అండి. అలానే వితంతువు, అలానే మనకు మైనర్ విద్యార్థి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అన్ని కూడా ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీకు సిగ్నేచర్ చేసి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. మీకు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఉద్యోగం మీరు జెన్యూన్గా పొందాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి మనకు జిల్లాల వారీగా మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. అయితే డీటెయిల్గా మనకు చిత్తూరు జిల్లా నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి దరఖాస్తు అనేది మనకు నాగశైలజ గారు సోమవారం ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈరోజు మంగళవారం అనేది మీకు ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త అనగా 6 పోస్టులు మీకు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. అలానే మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు 12 ఉన్నాయి. అలానే సహాయక పోస్టులు 37 అయితే ఉన్నాయండి. అయితే ఇది కలెక్టర్ గారి సమీపంలో ఆదేశాలు తెలియచేయడం జరిగింది. ఖాళీలు అనేది ఈ నెల 12వ తేదీ నుంచి 21వ తేదీ లోపల ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలని, అలానే CDPO ఆఫీస్ దగ్గర వెళ్ళేసి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో మనకు రావడం జరిగిందండి. ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అనేది ఇచ్చారు. సేమ్ టు సేమ్ అనేది మనకు అంగన్వాడీ టీచర్ పోస్టులు 6 ఉన్నాయని, ఆ తర్వాత మినీ అంగన్వాడీ టీచర్ 12 ఉన్నాయని, హెల్పర్ పోస్టులు 37 ఉన్నాయి. టోటల్గా 55 పోస్టులు అయితే ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే మీరు చేయాల్సిన చాలా సింపులే, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే ఇందులో కొన్ని అర్హతలని చెప్పడం జరిగిందండి. అంటే ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి గ్రామం లేదా వార్డు సచివాలయ పరిధిలో స్థానిక మహిళలై ఉండాలి. అంటే మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఉండాలి. అలానే రోస్టర్ ప్రకారం అంటే SC ST BC ఏదైతే రోస్టర్ ఇచ్చుంటారో ఆ రోస్టర్ ప్రకారం ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఆల్రెడీ మనకు ఇది కడప జిల్లాలో అయితే మనకు రోస్టర్ ప్రకారము క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో అనేది మనం అప్లోడ్ చేసాం. బ్యాక్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డీటెయిల్గా మనం వచ్చినట్లయితే ఈ నెల 12వ తేదీ నుంచి అప్లై అనేది మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 21 టోటల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 9 daysలో ఇక్కడ కంప్లీట్ చేస్తున్నారండి. కాబట్టి మీ దగ్గర ఇప్పుడు కూడా కుల ధృవీకరణ పత్రం SC ST BC అయినట్లయితే కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే అది తీసి పెట్టుకోండి. నేటివిటీ సర్టిఫికేట్ లేనట్లయితే అది కూడా తీసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే ఓకే, లేకపోయినా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అన్ని కూడా 2 సెట్ అనేది ఫోటో కాపీ తీపించి గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేపించి పెట్టుకున్నట్లయితే అది వస్తానే నోటిఫికేషన్ వస్తానే మీ జిల్లా గురించి కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే 2 జిల్లాలు అయితే నోటిఫికేషన్ వచ్చిందండి. కడప జిల్లా అలానే చిత్తూరు జిల్లాలో అయితే రావడం జరిగింది. తెలంగాణలో కూడా వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. చెప్పినటువంటి డాక్యుమెంట్ అనేది రెడీగా చేసి పెట్టుకోండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా మీరు జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి. ఎక్కడ
ఉంది వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ అని మీరు కానీ చూసుకుంటే కింద కామెంట్ చేయండి మీ డిస్ట్రిక్ట్ పేరు, అలానే పైన మీకు పింక్ చేసి ఉంటాను ఫుల్ నోటిఫికేషన్, అలానే మన అప్సెల్ వెబ్ పేజ్, అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. అందులో ఏదో ఒకటి జాయిన్ అయ్యారంటే మీకు లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా అక్కడి నుంచి కూడా మీరు పొందుతారండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మీరు చేసిన చాలా సింపులే. మీ దగ్గర ఉన్నటువంటి ఎనీ మొబైల్ అనేది ఓపెన్ చేయండి, అంటే బ్రౌజర్ ఓపెన్ చేయండి. అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే telugujobs.com అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేయించండి. అంటే తెలుగు జాబ్స్ పాయింట్ సెర్చ్ చేస్తారంటే టాప్లో telugujobs.com అనేది వస్తుంది. దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతాను ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్గా ఈరోజు మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనకు నేవీలో కొత్త ఉద్యోగాల నియామకం దరఖాస్తు చేసుకోండి అనేసి ఇక్కడ ఇచ్చామండి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తాను మీకు ఫుల్ పీడిఎఫ్ అప్లై లింక్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే జాబ్ మేళా కూడా చెప్పాను కదా, 7వ తేదీన మీకు 1965 ఉద్యోగాలు ఉన్నాయి, 3 జిల్లాల ఉద్యోగాలు ఉన్నాయి. అవే కాకుండా మనకు బ్యూరోలో కూడా అంటే ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తుంటారు చూడండి, అందులో కూడా జాబ్స్ 340 పైన జాబ్స్ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన జాబ్స్ అప్డేటు. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్లో కూడా జాబ్స్ వచ్చాయి, అవి గురించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా రకాలుగా ఇక్కడ ఇచ్చానండి. ఏదైతే మీరు చదువుకోవాలనుకుంటారో దాని మీద క్లిక్ చేస్తానే మీకు ఇప్పుడు మనము ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేస్తాను కిందికి వచ్చినట్లయితే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుందండి, అందులో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చుంటాను, అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ పూర్తి డీటెయిల్ అనేది మీకు తెలుగులో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి. కిందికని వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ అలానే మీకు అప్లై లింక్ అనేది ఆప్షన్ ఉంటుందండి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.